వైసీపీ ఎంపీ మార్గాని భరత్రాంపై కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ సెటైర్లు వేశారు. నువ్వు చదివింది ఎక్కడ? అమెరికాలోనా, ఏయులోనా? మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు, అఫిడవిట్లో విద్యార్హత పత్రాలు అసలు సంబంధం లేకుండా ఉన్నాయని మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎన్నికల అఫిడవిట్ని అబద్దాలకు అద్దం పడుతుందన్నారు. రాజమండ్రిని మొత్తం అభివృద్ధి చేసేశానని బిల్డప్ ఇస్తాడు, కానీ చేసింది డొల్లా. నిజాలు ప్రజలకు మరోసారి తెలియజేయాల్సి ఉందన్నారు ఆదిరెడ్డి శ్రీనివాస్. అదే టైపు మన ఎంపీ భరత్రాం. నేను శుద్ధ పూసని అని చెప్పుకుంటాడు. ఆయన నిజం ఏంటన్నది ప్రజలకి మరొకసారి తెలియచేయాల్సిన అవసరం మాకు కనబడతా ఉంది. డెవలప్మెంట్ చేశానంటాడు, పబ్లిసిటీ చేసుకుంటాడు, కానీ డెవలప్మెంట్ అంతా డొల్లతనం. 25% కమిషన్ మీద చూపించే శ్రద్ధ నాణ్యత మీద చూపించడు. ప్రజలకి ఏది అవసరం ఉన్న దాని మీద ఆలోచించడు. ఆయన చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు అన్నదానికి ఇంకొక నిదర్శనం. ఆయన ఓయ్ నిన్నే సినిమా ప్రమోషన్స్ చేసుకున్నాడు 2017లో. 2017 సెప్టెంబర్లో మీడియా సోదరులతోటి సమావేశం ఏర్పరచుకొని మరి సినిమాలు రావాలని అనేసాడు, లేకపోతే జనాల్ని మోసం చేయాలని ఉద్దేశంతో అనేడు. ఐ డిడ్ మై MBA ఇన్ ద US, బట్ మోడలింగ్ అండ్ ఫిలిమ్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ మై ప్యాషన్ అంటే ఆయన చెప్పిన మాట ఇక్కడ మీడియా సెప్టెంబర్ 9, 2017 పేపర్లో టైమ్స్ ఎంటర్టైన్మెంట్లో స్పష్టంగా ఐ డిడ్ మై MBA ఇన్ ద US అంటే ఆయన చదివింది MBA USలోని ఆయన 2017లో చెప్పాడు. ఈ మధ్యన హీరో శివాజీ గారి మూవీ ఒకటి వచ్చింది. దాంట్లో డైలాగ్ ఈ మధ్యన తెగ ట్రెండ్ అయిపోయింది. ఎవరైనా అమాయక చక్రవర్తిలో అంటే తప్పులు చేస్తారు, కానీ అమాయక చక్రవర్తిలోగా ఫేస్ పెడితే వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చి సాంప్రదాయని, సుప్పిని, శుద్ధ పూసని అని చెప్పి వస్తుంది. మీరు అందరూ వినే ఉంటారు. సేమ్ టు సేమ్ అదే టైపు మన ఎంపీ భరత్రాం. నేను శుద్ధ పూసని అని